ఉండదు, నీ ఆస్తి నీతో ఉండదు, నీ కుటుంబం నీతో ఉండదు. కానీ నిత్యం నిలిచేదేంటి? నిత్యము నిలచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలిచేది దేవుని వాక్యం అండి. నీ కళ్ళ ముందు ఉన్న వాక్యం, నీ చేతుల్లో ఉన్న వాక్యం ఒకరోజు కళ్ళ ముందు లేకోకుండా, చేతుల్లో లేకోకుండా తీసివేస్తారేమో. జాగ్రత్త. అన్నిటి విషయాలు జాగ్రత్త ఉంది. దేవుని వాక్యాన్ని జుర్రుకోవాలండి. దేవుని వాక్యాన్ని వంట పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరుకుతుంది. ఎంత ఉంది నీకు ఆశ దేవుని వాక్యం ఎడలా? అరగంటలో 7 విషయాలు మర్చిపోతే ఎలాగూ? మర్చిపోవద్దండి వాక్యం. వాక్యం మర్చిపోవద్దండి. అర్ధరాత్రి లేపినా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మర్చిపోతాం? అర్థం కాదు, నాకు అర్థం కాదు. మనము రక్షణ పొందక మునుపు సినిమాలు చూసినాం, రక్షణ పొందక మునుపు. ఇప్పుడు కాదు. మనం వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తుంటే ఒక రెస్టారెంట్ నుండి ఒక ఫోన్, ఒక పాట వస్తుంది. అప్పుడు వెంటనే ఈ పాట పలాని థియేటర్లో పలాని సంవత్సరము నేను చదువుకునేటప్పుడు చూసిన, 20 సంవత్సరాల క్రితము సినిమా చూసింటావు. ఆ పాట ఇప్పుడు వినపడింది. అప్పుడు వెంటనే తిరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితమే మన డస్ట్బిన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పింది దేవుని వాక్యం మర్చిపోతాం. మీ ఇంటి పేరు ఏం పేరు చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్తారు. 10th క్లాస్ ఏ ఇయర్ చెప్తారు. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి నన్ను అడిగిన చెప్తా, అన్నీ చెప్తా. అప్పుడు హెడ్ మాస్టర్ ఎవరు? నేను 36 సంవత్సరాలు అయింది 10th పాస్ అయ్యి. అప్పుడు హెడ్ మాస్టర్ ఎవరు చెప్తా, హిందీ పండిట్ ఎవరు చెప్తా. కానీ ప్రొద్దున ఏం చదివినారు వాక్యం? ప్రొద్దున ఏం చదివినానంటే మళ్ళీ అడుగు చెప్తా. ఇది మనమేనా శిష్యులము? మనకేనా పరలోకం? క్రైస్తవం అనేది కమిట్మెంట్తో కూడుకోవాలండి. ఆశ ఉండాలి. ఎన్నిటి మీద మనకు ఆశ ఉంది? అన్నిటి మీద ఆశ ఉంది. ఆరోగ్యం బాగుండాలి, ఆశ. అందంగా ఉండాలి, ఆశ. మంచి ఉద్యోగం సంపాదించాలి, ఆశ. ఇల్లు కట్టుకోవాలి, ఆశ. మంచిదే, ఇవన్నీ ఉండాలి, మంచిదే. వాటితో పాటు దేవుని వాక్యం ఎడల, దేవుని ప్రజల ఎడల, దేవుని మందిరం ఎడల మన ఆశ భక్షించాలి.